ఫోకస్ కేరళ ఇక్కడ ప్రకృతి ఎంతటి అద్భుతమైన ఫీలింగ్ ఇస్తుందో ఎన్నికల వేళ రాజకీయం అంతకు మించి మండుతూ ఉంటుంది. ఓటరు నాడిని పట్టుకోవడం, ఫలితాలు అంచనా వేయడం అంటే కష్టమే ఇక్కడ. అలాంటి రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. మరి ఎలక్షన్స్ లో గెలుపు ఎవరిది? ఎల్డీఎఫ్ హ్యాట్రిక్ కొడుతుందా? యూడీఎఫ్ అధికారం దక్కించుకుంటుందా? కేరళలో ఈసారి ట్రయాంగిల్ ఫైట్ తప్పదా? మలయాళ రాజకీయం మారిపోయిందా? బీజేపీ అమలు చేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? కేరళ ఎన్నికల్లో విజయం ఎవరిది? ఎల్డీఎఫ్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమా? యూడీఎఫ్ కు అధికారం దక్కే ఛాన్స్ ఉందా? సీఎం విజయన్ పెట్టుకున్న ఆశలేంటి? కాంగ్రెస్ కు ఈ ఎన్నికలు ఎంత కీలకం? ఈ ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ చూస్తామా? ఎల్డీఎఫ్ యూడీఎఫ్ కు బీజేపీ గట్టి పోటీ ఖాయమా? ఎన్నికల కేరళ భగ్గుమంటోంది. రాజకీయం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. కేరళలో ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనుండగా మే 4న ఫలితాలు వస్తాయి. ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య అధికార మార్పిడి అనేది కేరళలో సంప్రదాయంగా మారగా గత ఎన్నికల్లో అది బ్రేక్ అయింది. సీఎం విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ వరుసగా రెండోసారి అధికారం దక్కించుకుంది. ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని ఎల్డీఎఫ్ దూకుడు మీద కనిపిస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారం దక్కించుకుని తీరాలని, లేదంటే కూటమి ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని యూడీఎఫ్ పట్టుదలతో ఉంది. దీంతో రెండు కూటముల మధ్య మాటలు తూటాల్లా పేలుతుంటే రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే గతానికి భిన్నంగా ఈసారి కేరళలో ట్రయాంగిల్ ఫైట్ ఖాయమా అంటే అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఒక ఎంపీ సీటు గెలవడం, తిరువనంతపురం కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవడం లాంటి పరిణామాలతో కమలం పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. దీంతో ఈసారి బీజేపీ గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. కేరళ అసెంబ్లీలో మొత్తం 140 సీట్లు ఉండగా 2021 ఎన్నికల్లో ఎల్డీఎఫ్ 99, యూడీఎఫ్ కూటమి 41 సీట్లలో విజయం సాధించాయి. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఒక్క సీటు కూడా గెలవకపోయినా 12.41% ఓట్లు సాధించింది. తాము చేసిన సంక్షేమమే తమను గెలిపిస్తుందని సీఎం పినరయి విజయన్ ఆధ్వర్యంలోని ఎల్డీఎఫ్ ధీమా వ్యక్తం చేస్తోంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో వామపక్షాలు దాదాపు ఉనికి కోల్పోయిన పరిస్థితి. కేరళలోనూ ఓడితే ఆ పార్టీ కనుమరుగయ్యే ప్రమాదముంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్న వేళ ఎట్టి పరిస్థితుల్లో అధికారం నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విజయన్ 3.0 కోసం వామపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. అభివృద్ధి మార్కు పాలనతో హ్యాట్రిక్ కొట్టి చరిత్ర సృష్టించాలని సిపిఎం నాయకత్వంలోని కూటమి ఆశపడుతోంది. విజయన్ పేరు, ఆయన నాయకత్వం ఎల్డీఎఫ్ కూటమికి బలంగా మారే అవకాశముంది. రాష్ట్రంలో ఏ కూటమికి, పార్టీకి కానీ ఈ స్థాయి ఉన్న లీడర్ లేకపోవడం వామపక్షాలకు పెద్ద ప్లస్ పాయింట్. సీనియర్ లీడర్గా, సీఎంగా విజయన్ కు అనుభవం ఉంది. దీంతో సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఎల్డీఎఫ్ భావిస్తోంది. పదేళ్లలో తాము చేసిన అభివృద్ధి ఇది అంటూ ఎల్డీఎఫ్ కాకుండా ఇక్కడ ఎవరు ఉన్నారనే నినాదంతో అధికార పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే శబరిమల బంగారు ఆభరణాల మాయం లాంటి వ్యవహారం విజయన్ సర్కార్కు ఎదురుదెబ్బగా మారే అవకాశముంది. ఈ పరిణామం హిందూ ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇకటు ఎల్డీఎఫ్ కు అనూహ్యంగా ఈ ఎన్నికల్లో రెబెల్స్ బెడద తీవ్రంగా ఉంది. మాజీ మంత్రి, సీనియర్ నేత సుధాకరన్ పార్టీకి, సిపిఐఎంకు గుడ్ బై చెప్పారు. అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పీకే శశిని పార్టీ బహిష్కరించింది. దీంతో అతడు పాలక్కాడ్లో రెబెల్స్ తో సమావేశం నిర్వహించారు. గతంలో ఎల్డీఎఫ్ మద్దతు పొందిన మాజీ ఎమ్మెల్యే అనవ్ ఈసారి యూడీఎఫ్ మద్దతుతో రంగంలోకి దిగుతున్నాడు. ఇలాంటి పరిణామాలు ఎల్డీఎఫ్ కు ఇబ్బందులుగా మారే ఛాన్స్ ఉంది.
అయితే అధికార కూటమిలో లుకలుకలతో పాటు అధికార పార్టీపై జనాల్లో ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకోవాలని విపక్ష యూడీఎఫ్ తో పాటు బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఎల్డీఎఫ్ వరుసగా 2 సార్లు అధికారం దక్కించుకోవడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఉనికికే ప్రమాదంగా మారింది. రాబోయే ఎన్నికలు కేరళ కాంగ్రెస్ కు కేవలం అధికారం కోసం మాత్రమే కాదు, ఆ పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న జీవన్మరణ పోరాటమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకోలేకపోతే బెంగాల్, త్రిపుర తరహాలో కేరళలోనూ పార్టీ కనుమరుగయ్యే ప్రమాదముంది. దీంతో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న ముస్లిం, క్రైస్తవ ఓటర్లను ఆకర్షించడంలో యూడీఎఫ్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. గతంతో కంపేర్ చేస్తే సీట్ల సర్దుబాటు విషయంలో ఈసారి మిత్రపక్షాల మధ్య పెద్దగా వివాదాలు తలెత్తకపోవడం యూడీఎఫ్ కు ప్లస్. లోక్సభ ఎన్నికల్లో 20 స్థానాలకు గాను 18 స్థానాలను యూడీఎఫ్ గెలిచింది. ఆ కూటమి శ్రేణుల్లో ఇది జోష్ నింపుతోంది. 2025లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ 57 మున్సిపాలిటీలకు ఎల్డీఎఫ్ 17 మాత్రమే దక్కించుకోగా 40 స్థానాల్లో యూడీఎఫ్ విజయం సాధించింది. 4 కార్పొరేషన్లను అధికార పార్టీ దక్కించుకోలేకపోయింది. అధికార పార్టీపై అసంతృప్తి తమకు లాభం చేస్తుందని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది. కేరళలో ఉనికి కోసమే కాంగ్రెస్ పోరాడుతుంది. ఈసారి ఏదో రకంగా అయినా అధికారంలోకి రావాలి, లేకపోతే 10 సంవత్సరాల తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు లెఫ్ట్ ఫ్రంట్ కనుక వస్తే వాళ్ళ ఎగ్జిస్టెన్సీ ఇంపాసిబుల్ అయిపోతుంది. 2024 పార్లమెంట్ ఎలక్షన్లో 17 ఎంపీలు 20 మందికి కాంగ్రెస్ కూటమి గెలిచి ఇప్పుడు ఎలక్షన్స్ ఓడిపోతే దీంట్లో చాలా చెడ్డ ఇంపాక్ట్ వస్తుంది. అదే కాకుండా దక్షిణాదిలో మాకు ఇంకా బలం ఉన్నది, కర్ణాటకలో, తెలంగాణలో, కేరళలో చూపెట్టుకోవటానికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి చాలా ముఖ్యం. కేరళలో ఇప్పటి వరకు ప్రధాన పోటీ కాంగ్రెస్ లెఫ్ట్ కూటముల మధ్య ఉన్న ఈసారి సీన్ మారుతోంది. కాంగ్రెస్ వీక్ అయితే ఆ ఖాళీని భర్తీ చేసేందుకు బీజేపీ రెడీగా ఉంది. కేరళలో గతంలో 1 సీటు కోసం పోరాడిన కమలం పార్టీ ఇప్పుడు నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊహించని విజయాలు అందుకుంది. తిరువనంతపురం కార్పొరేషన్ గెలిచిన తరువాత ఆ పార్టీ కేడర్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధాని మోదీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. క్రైస్తవ సామాజిక వర్గాలను ఆకర్షించడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంకులో చీలిక వస్తే అది బీజేపీకి వరంగా మారడం ఖాయం. ట్రయాంగిల్ ఫైట్ ఏర్పడితే అది హస్తం పార్టీకి మరింత నష్టం చేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అటు హ్యాట్రిక్ కోసం ఎల్డీఎఫ్ ఆరాటం, ఉనికి కాపాడుకునేందుకు యూడీఎఫ్ పోరాటం. ఈ మధ్యలో కమలం పార్టీ దూకుడు. ముక్కోణ యుద్ధంతో కేరళ రాజకీయం రోజురోజుకు ఆసక్తి రేపుతోంది. కేరళలో ఎల్డీఎఫ్ ప్రయత్నాలు చేస్తుంటే అసోంలో బీజేపీ హ్యాట్రిక్ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటలా ఉండే ఈ రాష్ట్రం ఇప్పుడు కాషాయమయమైంది. మరి ఎన్నికల్లో తీర్పు ఎలా ఉండబోతోంది? విజయం ఎవరిని వరించబోతోంది? అసోం ఎన్నికల్లో కీలకమయ్యేది ఏంటి? పుదుచ్చేరి పొలిటికల్ పిక్చర్ చెబుతోందేంటి? తమిళనాడు ప్రభావం ఎక్కువగా ఉండే ఆ కేంద్ర పాలిత ప్రాంతంలో గెలుపు ఎవరిది? అస్సోంలో గెలుపు మళ్లీ బీజేపీదేనా? కమలానికి హ్యాట్రిక్ విజయం ఖాయమా? బీజేపీ దూకుడుకు కాంగ్రెస్ బ్రేక్ వేసేనా? అస్సోం ఎన్నికల్లో కీలక అంశాలేంటి? పుదుచ్చేరి ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అస్సోంలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుండగా మే 4న ఫలితాలు రానున్నాయి. 126 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీకి 64 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఏజీపీ 9, యూపీపీఎల్ 7, బీపీఎఫ్ కు 3 స్థానాలు ఉన్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ కు 26 స్థానాలు, ఏఐయూడీఎఫ్ కు 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్నికల వేళ అస్సోం రాజకీయం రసవత్తరంగా మారుతోంది.
సీఎం హిమంత బిశ్వ శర్మ సారథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో హ్యాట్రిక్ విక్టరీ కొట్టాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఆరాటపడుతోంది. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు యువనేత గౌరవ్ గొగోయ్ నాయకత్వంలో మిత్రపక్షాల అండతో వ్యూహాలకు కాంగ్రెస్ పదును పెడుతోంది. ఎన్డీఏ కూటమిలో అస్సాం గణ పరిషత్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ భాగస్వాములుగా ఉండగా కాంగ్రెస్ కూటమిలో సిపిఎం, అస్సాం జాతీయ పరిషత్, ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ ఉన్నాయి. గత ఎన్నికల్లో 16 సీట్లు గెలుచుకున్న ఏఐయూడీఎఫ్ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. ఏఐయూడీఎఫ్ ఈసారి ఒంటరిగా బరిలోకి దిగుతుండటంతో అది ఎవరి ఓట్లకు చీలిక పెడుతుందన్నది ఆసక్తి రేపుతోంది. ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఏఐయూడీఎఫ్ తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. అయితే బెంగాలీ మాట్లాడే వలస ముస్లింల ఓట్లపైనే ఆ పార్టీ ఆధారపడటం ప్రతికూలంగా మారనుంది. ప్రస్తుతం ఈ పార్టీ ఏ కూటమిలోనూ లేదు. దీంతో ముస్లిం ఓట్లు కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్ మధ్య చీలిపోయే అవకాశముంది. ఇది కాంగ్రెస్ కూటమికి కాస్త ప్రతికూల అంశం కావచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో బీజేపీ బలంగా కనిపిస్తోంది. 10 ఏళ్లు అధికారంలో ఉండడంతో గ్రౌండ్ లెవెల్లో కమలం పార్టీ సూపర్ స్ట్రాంగ్ అయింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జనాల్లో మంచి స్పందన కనిపిస్తున్నా 10 ఏళ్ల పాలనపై కొంత వ్యతిరేకత కూడా కనిపించడం సవాల్గా మారింది. అసోం రాజకీయాల్లో ప్రధాన పార్టీల కంటే మిత్రపక్షాలే కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొత్తులే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కనిపిస్తోంది. ఏఐయూడీఎఫ్ ఒంటరిగా బరిలోకి దిగుతుండగా ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ ఎన్డీఏ గూటికి చేరింది. మిత్రపక్షాలతో కలిసి బీజేపీ పటిష్టంగా కనిపిస్తోంది. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండటం కూటమికి భారీ ప్లస్. మోదీ, హిమంత బిశ్వ శర్మ చరిష్మా ఎన్డీఏకు మరింత కలిసి రానుంది. 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారం దక్కించుకోవాలనే కసితో కనిపిస్తోంది. గౌరవ్ గొగోయ్ నాయకత్వంలో బీజేపీని ఢీకొడుతోంది. 10 ఏళ్ల కమలం పార్టీ పాలనపై జనాల్లో ఉన్న వ్యతిరేకతను ఆయుధంగా చేసుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ మైనారిటీ ఓట్ల మీద భారీ ఆశలు పెట్టుకుంది. సీట్ల పంపకం విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. తమ పాలనలో చేసిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తూనే బీజేపీ సర్కార్ వైఫల్యాలను ప్రచారాస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. మైనారిటీలు, టీ తోటల కార్మికులను ఆకట్టుకోవడంపై దృష్టి పెట్టింది. బీజేపీలో ఉన్న అసంతృప్త నేతలను చేర్చుకోవడం, గిరిజన వర్గాలకు ఎస్టీ హోదా లాంటి హామీలతో తన ఓటు బ్యాంకును పెంచుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ కీలక నేతల జంపింగ్లు పార్టీకి ప్రధాన సవాల్గా మారింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రచారంలో బీజేపీ హైలైట్ చేస్తుంటే అక్రమ చొరబాట్లు, సీఏఏ అమలులో వివాదాలు, ఆక్రమణల తొలగింపు, జుబిన్ గార్గ్ మరణం లాంటి వ్యవహారాలను కాంగ్రెస్ ఆయుధంగా మార్చుకుంటోంది. ఇకటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్నాయి. 30 స్థానాలు ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీలో గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో పోటీ చేసిన ఎన్ఆర్ కాంగ్రెస్ 10 స్థానాల్లో విజయం సాధించగా బీజేపీ 6 చోట్ల గెలిచింది. విపక్ష కూటమిలో డీఎంకే 6 స్థానాల్లో గెలవగా కాంగ్రెస్ 2 విజయం దక్కించుకుంది. 6 స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎంకే, సిపిఐ, సిపిఎం, బీసీకే పార్టీలు ఒక జట్టుగా, ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, అన్నాడీఎంకే, పీఎంకే, లక్ష్య జననాయక కక్షి పార్టీలు మరో జట్టుగా బరిలోకి దిగుతున్నాయి. విజయ్ టీవీకే, సీమాన్నాం తమిళ్ కక్షి వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. పుదుచ్చేరిపై తమిళనాడు ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీంతో ఈసారి అధికారం ఎవరిది అనేది ఆసక్తి రేపుతోంది.